క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10-11 వచనములు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, వేచి చూడటము అనే పదము చెప్పటము సులభము అయినప్పటికీ కూడా కొన్ని మార్లు దానిని క్రియలలో చూపించడము చాలా కష్టంగా ఉంటుంది. ఒక ఉద్యోగము కోసము ప్రయత్నిస్తున్నప్పుడు, అప్పులు తీరాలని, సమస్యల పరిష్కారం కోసము ఇలా రోజులు నెలలు తరబడి ఎదురుచూసి ఒక్కోమారు చిరాకు అనిపిస్తుంటుంది. ఒక్కోమారు దేవునిపై కోపము వస్తుంటుంది. ఒక్కోమారు చాలా నిరాశగా అనిపిస్తుంటుంది. ఇంకెప్పుడు, ఇంకెన్ని రోజులు, ఇంకెంతకాలము అని అనిపిస్తూ ఉంటుంది. అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేసినాడు, తన సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె ఉంటుంది, ఆకాశ నక్షత్రముల వలె ఉంటుందని. అయితే వాగ్దానము చేసి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయితే అబ్రహాము మాత్రము వేచి చూస్తూనే ఉన్నాడు. కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు గనుక తాను చేసిన వాగ్దానము చొప్పున నిర్ణయకాలమున వారి ఇరువురిని దర్శించారు, ఇస్సాకును అనుగ్రహించాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అని వాక్యము సెలవిస్తుంటున్నది. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకులై జీవించారు. పలుమార్లు వారిని దర్శించి పెందలకడ లేచి తన ప్రవక్తలను వారి యొద్దకు పంపించినప్పటికీ కూడా వారి విగ్రహారాధనను, వ్యభిచార క్రియలను వారు విడిచిపెట్టలేదు. జీవము గల దేవుని యొద్దకు రాలేదు. ఆయన మాటకు విధేయత చూపించలేదు. అందుకే దేవుడు వారిని బబులోను చెరకు పంపించారు. అయితే కరుణగల దేవుడు అక్కడ వారు భరించే శ్రమలను, కష్టాలను బట్టి ముందుగానే కాలము సంపూర్తి అయినప్పుడు నేను మిమ్మలను దర్శించి తిరిగి యెరూషలేమునకు రప్పిస్తాను అని చెప్పినారు. చెప్పినట్లుగానే 70 సంవత్సరముల తర్వాత వారు తిరిగి యెరూషలేమునకు వచ్చారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సౌలు. దేవుడు సమూయేలు ద్వారా అతనికి గిల్గాలులో ఎదురు చూడమని చెప్పినాడు. అయితే 7 దినముల తర్వాత సమూయేలు వచ్చి రాజ్య పరిపాలన గురించి చెప్తారని చెప్పారు. అయితే సౌలు ముందుగానే గిల్గాలునకు వెళ్ళాడు. 7 దినములు ఎదురుచూచాడు. కానీ సమూయేలు రాలేదు. ఈలోగా ఫిలిస్తీయులు వారిపై దండెత్తి రావడము, ప్రజలందరూ భయపడి పారిపోవడం చూసి సౌలు సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు ఇలా చేశావు అని సమూయేలు అడగగా, నిర్ణయ కాలమున నీవు రాకపోవటం వలన ఈ విధముగా చేశానని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని వాగ్దానాన్ని నమ్ముకొని శ్రమలను, కష్టాలను అనుభవించిన వారు కొందరైతే పరిస్థితులను, మనుషులను చూసి దేవుడు చెప్పిన మాటను మరచి ముందుకు సాగిపోయిన వారు కొందరు. మనలో కూడా నేడు ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. దేవుని వాగ్దానాలను పొందుకున్నప్పటికీ, దేవుడు వేచి ఉండమని చెప్తున్నప్పటికీ కూడా ఆలస్యం అవుతుందనో, అందరూ తృణీకరిస్తున్నారు అనో, చులకనగా చూస్తున్నారనో, హేళన చేస్తున్నారనో, బాధను భరించలేను అనో ఏదొక కారణము చెప్పుకుంటూ తొందరపాటు నిర్ణయాలు, సొంత మార్గాలు, తప్పుడు ఆలోచనలతో ముందుకు సాగి జీవితాన్ని నాశనం చేసుకునేవారు ఉన్నారు. అబ్రహాము ఓపికగా ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశాడు. చివరికి వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఓపికగా ఎదురుచూశారు, దేవుని కార్యాన్ని స్వతంత్రించుకున్నారు. కానీ సౌలు తనకు తానుగానే నిర్ణయము తీసుకుని, నిర్ణయ కాలమున నీవు రానందుకు నేను సాహసించి ఈ కార్యము చేశాను అని చెప్పినాడు. అవును ప్రియులారా, మనకు మనమే ఒక టైం లిమిట్ సెట్ చేసుకొని ఆ సమయంలో నాకు ఉద్యోగం రాకపోతే, నాకు వివాహము జరగకపోతే,
నాకు అప్పులు తీరకపోతే, నాకు బిడ్డలు పుట్టకపోతే అంటూ దేవునికి టైం సెట్ చేస్తూ ఉంటారు. దేవునితో వ్యాపారము చేస్తుంటారు. దేవునిని తొందర పెడుతుంటారు. వేచి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు పొందుకోవచ్చో మరచిపోయి సౌలు వలె తొందరపడుతూ ఉంటారు. అయితే దేవుడు నేడు మనకు ఇది ఒక పాఠముగా సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఆలస్యమవుతుందని తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా యెహోవా ఈరే అని గ్రహించి మనం ఊరక నిలిచుండి యెహోవా అనుగ్రహించే రక్షణను చూసే విధముగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఆయన నిర్ణయ కాలము వరకు వేచి ఉండడము నేర్చుకుందాము. క్రీస్తు మహిమైశ్వర్యము ద్వారా మన ప్రతి అక్కరను పొందుకుందాము. అటు వివేచన దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సృష్టికర్తవైన మా దేవా, సమస్తమును మీ నోటి మాట చేత కలుగ చేసిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, వాగ్దానము చేసి మరువని వాడవైన మిమ్ములను సేవించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు. అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను మేము వినుమట్టు వారమే కాకుండా దాని ప్రకారము జీవిస్తూ మా కొరకు మీరు ఉంచినటువంటి మేలులను, వాగ్దానములను స్వతంత్రించుకుంటూ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించే కృపలోనికి మమ్మలను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.